చెప్పగలరా మీరు ఏమన్నారు అనేది కాడ? మర్యాదను గురించి విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండదగిన మర్యాదని మనం కలిగి ఉండాలనే విషయాలని గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా కొన్ని విషయాలని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాసుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనాన్ని సమయంలో మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. కాగా షోమ్రోన్లో నుండి ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను కానీ చాలు. దేవుడి కొద్ది మాటలని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, గత వారం మీరు విన్నారు, దేవుని యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, కానీ బోధించేవారు ఉన్నారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు మాత్రము దాన్ని అనుసరించేవారుగా మాత్రం లేదనే విషయాలని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు బోధించేవాళ్ళు లేక కాదు, చెప్పేవారు లేక కూడా కాదు, వాక్యం లేక కూడా కాదు, అన్ని పరిస్థితులు దగ్గరగా సమీపంగానే ఉన్నాయి, కానీ దేవుని యందు ఉండదగిన మర్యాదను మాత్రము ప్రజలైన వారు గ్రహించలేకపోతున్నారని, దేవుని యందు ఉండదగిన విధంగా దేవుణ్ణి గౌరవించలేకపోతున్నారనే విషయాలని ఆయన లేఖను మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహంలో జీవించే మర్యాద తెలుసు మనకి, అలాగే సమాజంలో జీవించడానికి తగిన మర్యాదలు తెలుసు, బంధువుల మధ్యలో మసులుకునే మర్యాదలు మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర జీవించే మర్యాదతో కూడిన జీవితం మాత్రం ప్రజలైన వారు అవగాహన లేని వ్యక్తులుగా ఆ విషయాల్లో బ్రతుకుతున్న సత్యాన్ని వాక్యం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఆత్మీయుల మధ్యలో ఉన్న మర్యాదలని, సంఘం మధ్యలో ఉండవలసిన మర్యాద సంబంధమైన గౌరవ సంబంధమైన జీవితాన్ని ఈనాడు ప్రజలు కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైన దాన్ని విడిచిపెడుతున్నారు, అనవసరమైన దాన్ని చేయబోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కావలసిన దాన్ని వదిలేస్తున్నారు, అనవసరమైన దాన్ని సమృద్ధిగా వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటున్నారు. ఏది అవసరమో, ఏది కావాలో, ఏది మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు చెంత చేర్చి మన జీవితాలని భద్రంగా చేయగలదో అనే విషయాలని దేవుని ప్రజలైన వారు, ప్రియమైన దేవుని బిడ్డ, సంపూర్ణంగా దానిలోండి వైదొలిగిపోతున్న సత్యాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో గౌరవప్రదమైన జీవితం ఎరిగిన వారమై మన జీవితాన్ని ఆ ఏడు గడపవలసిన వారం అనే సత్యాన్ని వాక్యం కొన్ని జాగ్రత్తలు మనకు తెలియజేస్తూ ఉంది. ఆత్మీయ గౌరవ మర్యాదలు ఎవరైతే కలిగి ఉంటారో
వారందరూ కూడా దేవుని యొక్క నడిపింపులో వారు జీవిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే ఎలా ఉంటుందంటే సొంత నడిపింపులో ఏంటి వారిని వారే నడిపించుకుంటూ ఉంటారు, వారిని వారే గొప్ప చేసుకుంటూ ఉంటారు, వారిని వారే గణపరుచుకుంటూ ఉంటారు, వారిని వారే పొగడుకుంటూ ఉంటారు, వారిని వారే హెచ్చించుకుంటూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితాన్ని వారు అంధకార సంబంధం జీవితాలు గడిపేయాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన గౌరవ మర్యాదతో కూడిన పరిస్థితులు వాక్యం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏ నడిపింపులో, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ రీతిమైన ఏ సంబంధమైన మర్యాదలతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామనే సత్యాన్ని, వాక్యాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి. భయభక్తులతో కూడిన మర్యాదను వారికి బోధించినను చాలామంది ఎరగలేకపోయారు. అయినా వారి సొంత నడిపింపులోనే వారు బ్రతకడానికి ఇష్టపడ్డారంట. విన్నట్టుగా ఉన్నారంట దేవుని మర్యాదని. అలాగా, ఇలా ఉండాలా, ఇలా చేయాలా, దేవుని మర్యాద అంటే ఇలా భయభక్తులు కలిగి ఉండాలా, అలాగే అన్నారంట. అంతే. మరలా వారి బ్రతుకుని వారి యథాప్రకారంగా వారి బ్రతుకుని వారి జీవితాన్ని ఏం చేస్తానంట, యథాప్రకారంగా జీవించేస్తున్నారు. ఓహో అన్నారు, అలాగే అన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవించే జీవిత విషయంలో మాత్రం సొంత జీవితాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని వాక్యం గుర్తు చేస్తారు. ఈనాడు చాలామంది ఇదే దుర్భరమైన జీవితంలో ఉంటున్నారు. తెలియక, ఎరగక, చెప్పేవారు లేక, బోధన చేసేవారు లేక, మా ఏంటి అన్న బైబిల్ గ్రంథం లేదా అంటే అన్నీ ఉన్నాయి. కానీ వారు మాత్రం దేవుని యందు మర్యాదస్తులుగా మాత్రం, దేవుని యందు గౌరవ మర్యాదలు మాత్రం కనుపరచలేని వ్యక్తులుగా ఉన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా తేటగా తెలియజేస్తూ ఉంది. ఈనాటి మన జీవితంలో మన మర్యాదలు ఎలా ఉన్నాయి అంటే అవి ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాయి అనే విషయాలని మనం 1-2 విషయాలని మనం లేఖనంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత వారంలో మనం విన్నాం కదా, ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుని మాట వినక పూర్వపు మర్యాదను అనుసరించారంట. వారందరూ కూడా ఎలాంటి మర్యాద అండి? పూర్వపు మర్యాదను అంటే పాత మర్యాదను అనుసరించారంట. పాత మర్యాదలు ఏముందో అనే కొన్ని విషయాలని మనం గత వారంలో ధ్యానించాం. అలాగే సకల జనుల మర్యాద చొప్పున వారు బ్రతికారంట. ఎలా అంటే అందరిలాగా అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా అదే చేస్తారు. అందరూ ఎలా బ్రతుకుతున్నారు అలాగే ఉన్నట్టుగా వారు బ్రతికారు. అంటే వాక్యానికి వ్యతిరేక స్థితిలో వారి జీవితాన్ని, వ్యతిరేక మర్యాదలతో వారు బ్రతుకుని గడపడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుని యొక్క మర్యాదలో మాత్రం వారు ఉండడానికి, జీవించడానికి ఇష్టపడలేకపోయారనే సత్యాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మనం ఈ ఉదయకాల సమయంలో 2 రకాల మర్యాదలను గురించి దేవుని యొక్క వాక్యాల నుండి కొద్ది నిమిషాలు మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని సమయంలో మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. గౌరవం అంటే చాలామంది పోయిన వారు వాక్యం ఎలా అయితే సరిగ్గా గౌరవం అంటే ఏంటంటే పోయిన వారం చెప్పాం కదా, ఎవరు వినలేదా? మర్యాదని
గౌరవం అంటే ఏంటి నవ్య? మర్యాద. గత వారం చెప్పాను దీని గురించి ప్రత్యేకంగా. మర్యాద అన్న గౌరవని, గౌరవం అంటే మర్యాదని గత వారంలో చెప్పుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా కలుగుతుందంట మనకి మన జీవితాలకు గౌరవము, మర్యాదలు అనేటువంటి పరిస్థితులు ఎలా తెలియజేయబడతాయి, ఎలా అనుగ్రహించబడుతున్నాయి, ఎలా అర్థమవుతున్నాయి? ఒకప్పుడు గౌరవ పరిస్థితులు, మర్యాదపూర్వక పరిస్థితులు అనేటువంటివి ఎరిగినప్పటికీ, తెలిసినప్పుడు కూడా దాన్ని కొనసాగించలేని వైఖరిలో బ్రతికిన దుర్భర జీవితం ఉంది గత పూర్వ పరిస్థితులను బట్టి ఆలోచన చేయగా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే రాజుని దావీదు చెప్తున్నాడు. ఏమంటాడంటే, అయ్యా నీ రక్షణ బట్టేగా ప్రభువా గౌరవం అంటే ఏంటో, మర్యాద అంటే ఏంటో నాకు తెలిసింది. గత జీవిత అనుభవాలను బట్టి చూడగా గౌరవ విధానాలు, మర్యాద విధానాలు ఎరిగినప్పటికీ దాన్ని కొనసాగించే జీవితం లేని పరిస్థితుల్లో, అగౌరవపరచబడిన పరిస్థితులు, హేళన చేయబడిన పరిస్థితులు, లేకుంటే విలువలేని పరిస్థితులు నా జీవితంలో ఎన్నో అనుభవించానయ్యా. తోలనాటపడ్డాను, హేళన చేయబడ్డాను, త్రోసివేయబడ్డాను. ఎంతో హీన జీవితాన్ని బ్రతికిన వాడిని, విరోధ జీవితాన్ని జీవించిన వాడిని, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మిన్నల్లి కంటే హీనమైన పరిస్థితులను బ్రతికిన స్వభావ పరిస్థితులు కలిగి ఉన్నవాడిని. ఈ మర్యాదలు, ఈ గౌరవాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ దేన్ని బట్టి కలిగినాయి, దేన్ని బట్టి వచ్చినాయ్యా నాకు? నిన్ను బట్టే కదా. నిన్ను బట్టే అంటే నీకు ఇచ్చిన రక్షణ బట్టేగా ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. చాలామంది జీవితంలో రక్షణ విలువలు తెలియట్లేదు. రక్షణ పొందినప్పుడు ఎంత గౌరవం ఉందో మనకి, రక్షణ పొందినప్పుడు ఎంత గౌరవం ఉందో, రక్షణ పొందినప్పుడు ఎంత గౌరవ మర్యాదలు కలిగి ఉంటున్నామో మనం, రక్షణ పొందినప్పుడు ఎంత గౌరవ మర్యాదలు ఉన్నావో అవి మనకే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరొకరు చెప్పవసరం లేదు. ఏండి, అవునా కాదా? అంటే దేవుని యొక్క శిలువ మరణ పునరుత్థానం ద్వారా కలిగిన రక్షణ భాగ్యము మన జీవితాల్ని ఎంతగా హెచ్చిస్తూ వచ్చిందో, ఎంతగా గొప్ప చేస్తూ వచ్చిందో, ఎంతగా మన జీవితాన్ని ఉజ్జీవింప చేస్తూ వచ్చిందో అనే స్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొంది దాన్ని కొనసాగిస్తున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుందంట. లేకపోతే అది అర్థం కాదు. ప్రియం కొనసాగింపులో లేని వ్యక్తులకు అర్థం కాదు. కొనసాగించే వ్యక్తి ఏమో అలర్ట్గా ఉంటాడు, కొనసాగింపు లేని వ్యక్తి ఏమో మట్టిపూరతో ఉంటాడు. రక్షణ జీవిత విషయంలో కొనసాగింపులో ఉన్న వ్యక్తి ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ ఉంటాడు. రక్షణ జీవితాన్ని కొనసాగించే వ్యక్తి జీవితంలో ఎప్పటికప్పుడు అప్డేట్, క్రొత్తదనం, ఆత్మీయ జీవితంలో సౌశీల్యత, ఆత్మీయ జీవితంలో గుణాగుణాలు, ఆత్మీయ జీవితంలో వివేకంతో ఉన్న పరిస్థితులు, జ్ఞానయుక్తమైన జీవితం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అదే లేని వానికి మట్టిపొర అనుకున్నాం కదా, ఏం తెలియదు, ఏం అర్థం చేసుకోలేదు. తన నడిపింపు తందే, తన బ్రతుకు తందే, తన జీవితం తందే. దేవుని మనసుకి అర్థం కాదు వారికి. ఎవరికండి? ఎవరికి? రక్షణ జీవితం కొనసాగించలేని వానికి. రక్షణ పొందేసాను అనుకుంటాడు ఇక, అంతే. దాన్ని ఒక పక్కన తగిలిస్తాడు. అక్కడ చూడు, వస్త్రం తగిలినాడు, యాంగర్గా తగిలించేస్తాడు. ఇక విచ్చలు విడిగా బతికేస్తాడు. ఇష్టం తన జీవితం తందేక. ఎందుకు పొందేడు? దాన్ని భద్రంగా చేస్తున్నాడు, దాన్ని బీరోలో పెట్టాడు. ఇక దాన్ని ఎక్కడ తగిలించాడు జాగ్రత్తగా, లాకర్లో పెట్టి. ఇక జీవితం మాత్రం ఉండదు చాలామంది. ఇదే దుర్భర జీవితం కొనసాగిస్తున్నారు. ఎవరు? రక్షణ పొందిన వారు. అర్థం కావట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు. ఆత్మీయ జీవితంలో అవగాహన కలిగి ఉండలేకపోతూ ఉన్నారు. అర్థం అవ్వట్లేదు. అర్థం చెప్పేవారు, అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగించే వ్యక్తిత్వాన్ని కలిగిన వారు కనుమరుగైపోతున్న పరిస్థితిని వాక్యం మనందరూ గుర్తు చేస్తామని. అదే విషయాన్ని దావీదు చెప్తున్నాడు దేవుని సన్నిధికి. అయ్యా నీ రక్షణ వల్లనేగా ప్రభా ఈ గౌరవ మర్యాద తెలియని నా జీవితానికి
గౌరవపరుస్తూ తెలియని నా జీవితానికి, మాట్లాడటం తెలియని నా బ్రతుకుకి, గ్రహింపులేని నా జీవితానికి, అర్థం కాక వ్యర్థంగా బ్రతుకుతున్న నా స్థితిని మీరే జ్ఞాపకం చేసిన రక్షణతో అలంకరించి నా జీవితానికి మీరు ఎంత గౌరవ మర్యాదలతో ఉన్న పరిస్థితులు నాకు ఇచ్చారు ప్రభువా అని దావీదు కృతజ్ఞుడై దేవుని సందులో చేరి ప్రియమైన దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఆయన సందులో ప్రభువా ఈ మర్యాదతో ఉన్న పరిస్థితులు, ఈ జీవితం, ఈ బ్రతుకు నీ రక్షణ బట్టి కలిగింది ప్రభువా అని రక్షణలో ఉన్న విలువలను ప్రియమైన దేవుని బిడ్డలారా అనుగ్రహించిన వాడే పరిపూర్ణంగా ఆయన నామాన్ని ఎంతగానో ఘనపరచడం మనం చూస్తాము. ఆయన చెప్తున్నాడు, దేవుని వలన, దేవుని కృప మూలంగా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు ఘనత పొందిన రాజు అయ్యాడు. ఏంటి? దేని బట్టి అయ్యాడు? రక్షణ పొందిన తర్వాత దావీదు దేవుల్లో ఆ కొనసాగించే జీవితం, ఆ రక్షణ కొనసాగించే జీవితంలో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటాను బట్టి దావీదు కృప పొందిన వాడే ఘనత పొందిన రాజు అయ్యాడు. ఇప్పటికీ ఆయన పేరు దావీదు రాజు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి దావీదు రాజు ఇంత గొప్ప కారణం? సీక్రెట్ ఏంటంటే, ఈ సీక్రెట్ ఏంటి? ఇంత గౌరవ మర్యాదలతో, పేరు ప్రఖ్యాతులతో, ప్రతిష్టలతో ఇంతగా విరాజిల్లడానికి గల కారణం ఏంటి అని అడిగితే దావీదు చెప్పాడు, నాకు అనుగ్రహించిన రక్షణని నేను కొనసాగించే జీవితంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకపోవడం బట్టి మాత్రమే అనే జవాబిచ్చే పరిస్థితులు దావీదు జీవితంలో కనిపిస్తాను. ఈనాడు మనకు అర్థం కావట్లేదు. రక్షణ పొందితే చాలనుకున్నారు చాలామంది. పొందిన తర్వాత జీవితం దేవుడికి అవసరం, పొందకముందు జీవితం సాతానికి అవసరం, లోకానికి అవసరం. పొందిన తర్వాత జీవితం దేవునికి అవసరం, పరలోక రాజ్యానికి అవసరం, మనతో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అవసరం. ఇదంతా కూడా పొందిన తర్వాత ఎంత అవివేకంగా బ్రతికే, పొందకముందు సాతాను వరకు ఎంతో గొప్పగా ఘనంగా బ్రతికారు, సాతానికి పేరు తెచ్చినట్టుగా బ్రతికారు, సాతానికి వెన్నుముకలాగా బ్రతికారు, గౌరవ మర్యాద సాతానికి తెచ్చారు. రక్షణ పొందిన తర్వాత అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు, ఎలా జీవించాలి అర్థం కాక, ఎలా బ్రతకాలి అర్థం కాక వ్యర్థమైన బ్రతికేస్తా దేవుని నామాన్ని అమర్యాదగా ప్రవర్తించే ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిని బట్టి దేవునికి ఎంతగా అవమానం కలుగుతుందనే విషయాన్ని ఈనాడు దేవుని ప్రజలైన వారు అర్థం చేసుకోలేక బ్రతుకుతున్నారు. రక్షణ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా జీవించే జీవితాన్ని ఎంతమంది అయితే కలుగుంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఇంకనూ కూడా దేవుని బట్టి గౌరవ మర్యాద కలుగుతూనే ఉంటాయి. సమస్యలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, కానీ రక్షణ ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. రక్షణ పొంది దాని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం లేకోకుండా, అశ్రద్ధ లేకోకుండా దేవుని యొక్క స్వభావాన్ని ధరించి దేవుని యొక్క ఆలోచన ప్రణాళికతో ఎవరైతే బ్రతకడానికి సిద్ధపడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాలని ఆ రక్షణ జీవితం ఎంతగానో ఆ వ్యక్తుల్ని హెచ్చింపజేస్తూ, బలపరుస్తూ, గొప్ప చేస్తూ ఇంకనూ ముందుకు నడిపించేదిగా ఉంటుందనే విషయాన్ని వాక్యం తెలియచేస్తారు. అందుకే దావీదు జీవితంలో కత్తిని బట్టి గొప్పోడు అవ్వలేదు, గనుడు కాలేదు, పేరు ప్రఖ్యాతలు రాలేదు, గౌరవ మర్యాదలు రాలేదు, సింహాసనాన్ని బట్టి గౌరవ మర్యాద రాలేదు. దావీదు ఇచ్చే సాక్ష్యము, ఆయన కృప ద్వారా నాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి నేను గౌరవ మర్యాదలు కలిగి ఉన్నాను, నేను గౌరవించబడుతున్నాను, ఒక మర్యాదపూర్వకమైన జీవితం ప్రభువు ద్వారా నాకు దక్కింది. ఈ స్థితి, ఈ స్థానం, ఈ విలువలు, ఈ పరిస్థితులన్నీ కూడా రక్షణకర్త అయిన దేవుని బట్టే.
అనే విషయాన్ని దావీదు ఎరిగాడు. నాడు చాలామంది ఆ మర్యాద పూర్వకమైన దేవుని ద్వారా మనకు కలిగిన మర్యాదను, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన గౌరవప్రదమైన జీవితాన్ని చాలామంది అర్థం చేసుకోలేక, అవగాహన లేక వ్యర్థమైన బ్రతుకుతున్న విషయాలనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తీరగా తెలియపరుస్తారు. ఎందువల్లంటే ఈ రక్షణ యెహోవాదంట. ఎవరిదండి? ఎవరిదే? మనం వేసుకున్న రక్షణ ఉంటుంది. ప్రాకారాలు కట్టి, గోడలు పెట్టి, దాని మీద ఏంటి గాజు బెంకులు గుచ్చి కరెంటు పెట్టేసే రక్షణ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటుంది? అది కరెంట్ ఉన్న చేపు ఉంటుంది, ఆ గాజు బెంకులు పోయేంతవరకు ఉంటుంది. తర్వాత అందుకే భక్తుడు చెప్పాడు, రక్షణ యెహోవాది, దేవుడు కాబట్టే ఇంత గౌరవపరిస్థితి నాకు కలిగింది, ఇంత మర్యాదతో కొన్ని జీవితం. అదే మనుషుని బట్టి కలిగితేనో, నా బంధువుని బట్టి గౌరవ మర్యాదలు కలిగితేనో, నా రక్త సంబంధికులను బట్టి గౌరవ మర్యాదలు కలిగితేనో, నా వారిని బట్టి, నా ప్రాంతాన్ని బట్టి గౌరవ మర్యాదలు కలిగితేనో అవి కొంతకాలానికి పోతాయి. ఇప్పుడు గౌరవించాడు, రేపు వాటి పక్కన ఏమంటాడు? నేను క్రాంతి గారు ఏమంటాడు? పనికి మాట్లాడు, చాలా మంచిది అంటాడు. ఇక్కడికి వచ్చి వాటి పక్క వెళ్ళామా మంచిది కదా అంటాడు. మనుషుల ద్వారా వచ్చే గౌరవ మర్యాద అలా ఉంటాయి. అందుకే దావీదు ఎరిగిన గొప్ప సత్యం తెలుసుకున్న, అవగాహన చేసుకున్న, అర్థం చేసుకున్న విధానం ఎలా అంటే, ఈ రక్షణ యెహోవాదయ్యా, ఈ పరిస్థితులు ఇలాంటి అనుభవం, ఇలాంటి గౌరవం నాకు కలిగినాయి అంటే ఇది ఎవరిదనుకుంటున్నారు? మనుషులు ఇచ్చింది కాదు ఈ స్థానం, ఈ విలువలు. అందుకే నేను ఆయనకు కృతజ్ఞుడై బ్రతుకుతున్నాను. అందుకే దావీదు కదా, నా జీవిత కాలం మట్టుకు నేను ఆయన స్తుతిస్తాను, నా బ్రతుకు దినములన్నీ నేను ఆయన స్తుతించి ఆరాధించే వ్యక్తి నేను బ్రతుకుతాను. ఇదే విషయం చెప్పాడు ఆయన కీర్తనలో. నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు దినములన్నీ కూడా అని చెప్పాడు. కారణం ఏంటంటే రక్షణ యెహోవాది. నేను ఆయనతో ఉంటేనే నాకు విలువలు, గౌరవ మర్యాదలు. ఇది ఆయన వల్ల కలిగింది. ఆయనతో నా జీవితం లేకపోతే అన్నీ మంట కలిసిపోతాయి, అన్నీ మట్టిమయమైపోతాయి, నేలపాలైపోతాయి, తారుమారైపోతే నా జీవితం. అది నాకు తెలుసు అని దావీదు, ప్రియమైనది రాజైన దావీదు, రక్షణ యెహోవాది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన దావీదు దేవుని కొరకు దైవ సంబంధంగా జీవించే జీవితంలో ఎక్కడ రాజీ పడుకోకుండా దేవుని బట్టి నేను గౌరవాన్ని పొందగలిగాను అనే ఒక సాక్ష్యాన్ని ఆయన ఇస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు కొరకు దైవ సంబంధంగా జీవిస్తారో దేవుని బట్టి వారు మర్యాదించబడతారు, ఇంకను గౌరవించబడతారనే విషయాలని ఆయన వాక్యం మనకు తేటగా తెలియచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నాకు చాలామంది జీవితాల్లో అర్థమవట్లేదు. రక్షణ పొందిన పరిస్థితుల్లో తొలిలో ఆ రక్షణ విలువలు, రక్షణకర్త అయిన దేవుని విలువలు, రక్షించిన ప్రభు యొక్క విలువలు, ఆయన వాక్య విలువలు, సన్నిధి విలువలు, ఆరాధన విలువలు, ఆధ్యాత్మికమైన జీవిత విషయంలో, ఆధ్యాత్మిక విషయాలను గౌరవించే జీవిత విషయంలో చాలా ప్రథమ స్థానంలో ఉన్నారు. కానీ అది పొంది కొద్ది కాలమైన పిదప ఏమవుతుందంటే వారి జీవితంలో జీవితాన్ని అనగా రక్షణా జీవితాన్ని కొనసాగించే విషయంలో బలహీనైపోతారు. అది ఎవరైతే కాపాడుకుంటారో, ఆ రక్షణా జీవితాన్ని ఎవరైతే మర్యాదించి కాపాడుకుంటారో అది వారిని అప్పటికీ కాపాడుతూనే ఉంటుంది. ఏమని చెప్తున్నా వాక్యం అంటే, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఏంటి, అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతను నేను ఘనపరుస్తానని చెప్తుంది. అంటే రక్షణ జీవిత విషయంలో ఘనమైన పరిస్థితులు ఎవరైతే జీవిస్తారో ఘనంగా దేవుని కొరకు ఆయన రక్షణ బట్టి ఉల్లసిస్తూ, రక్షణకర్తైన దేవుడు బట్టి ఎవరైతే ఆనందించే వ్యక్తులుగా ఉంటారో, ఎవరైతే సంతోషమైన జీవితాన్ని కలిగి ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారిని దేవుడు ఇంకను కూడా గౌరవ మర్యాదలోకి నడిపిస్తాడనే విషయం వాక్యం చెప్తుంది. దావీదు ఒక మాట చెప్తాడు, చూడండి మరొకసారి. నేను 2వ మాటలో మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను. చాలా జాగ్రత్తగా గమనించారు వాక్యం. ఒక సమయంలో రక్షణ సంబంధం జీవితం కోల్పోయాడు దావీదు. దావీదు కాబట్టి కోల్పోయాడు, మామయ్య ఎందుకు కోల్పోతాడు? దావీదు కాబట్టి కోల్పోయాడు. మనమైతే ఏంటి కోల్పోతామా రక్షణ ఆనందాన్ని? ప్రతిరోజు ఇదే ఆనందం అండి మనదే. ఫోన్ తెలిసిన రక్షణ ఆనందమే, బయటికి వెళ్ళిన రక్షణ ఆనందమే, చర్చికి వచ్చిన రక్షణ ఆనందమే. ఏంటి ఎక్కడున్నా ఏంటి ఏ ఆనందం మనకి? రక్షణ బట్టి ఆనందించింది మనం. అంతేనా క్రాంతి గారు? అంతేనా? నిజమేనా? దేన్ని బట్టి మనకి? దావీదంట, నేను ఒక సమయానండి నేను రక్షణానందం కోల్పోయాను, రక్షణకర్తను వీడిపోయాను, రక్షణకర్తకు వ్యతిరేకంగా తప్పిదం చేశాను, రక్షణకర్తకు వ్యతిరేకంగా విరోధంగా పాపం చేశాను, ఆ ఆనందాన్నే కోల్పోయాను నేను. అయితే నా తప్పు ఎరిగిన వాడినాయి ఆయన సంధిలో వచ్చేది ఎంతో పశ్చాత్తాపడున్నాయి, కన్నీరు గార్చి మరలా ఏమడిగాను తెలుసా? అయ్యా, నీ రక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ జీవితం ఏంటి నాకు అర్థమైంది, ఆ అంధకారం ఏంటో, ఆ చీకటి ఏంటో, ఆ బ్రతికేంటి నాకు అర్థమైంది. ప్రభువా, మరలా నాకు రక్షణానందం నాకు కలిగించు ప్రభు అని ప్రియమైన దేవుని ఎంతగానో ప్రార్థించినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యములో మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించండి. పెట్టేసుకో మాస్క్ పెట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, గ్రహించినట్లయితే, వాక్యం మనకు ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ఏమనగా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించయ్యా అని ప్రభు దేవుని సంధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి గౌరవ మర్యాదలు ఈనాడు మనకి ఎలా కలుగుతున్నాయి? ఎలా కలుగుతాయండి? డబ్బున్న వాళ్ళ కాడ నిజమైన మర్యాదలు లేవు తెలుసా? పేరు ప్రఖ్యాతులను కనిపిస్తున్నప్పుడు కూడా పైకి ఒకలా చెప్పేవారు ఉన్నారు, పైన ఇంకో పక్క మరోలా చెప్పేవారు ఉన్నారు. దేవుని కలిగి ఉంటే ఏమున్నా లేకపోయినా మన జీవితంలో, దేవుని కలిగి ఉంటే మన జీవితంలో ఆ గౌరవ మర్యాదలు దేవుని ద్వారా మనం కలుగుతామని, పొందుకుంటామనే విషయాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుండి లూకా సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 9వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. చదువుదాం. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకై అతనకు వంతు వచ్చాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షణలో ఉన్న విలువలు, రక్షణ ద్వారా కలిగిన గౌరవ మర్యాదలు ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఆ విలువల్లో దేవుని కొరకు సాక్షాత్మై జీవిస్తూ బ్రతుకుతారో వారు ఒక మర్యాద నేర్చుకుంటారట. ఏ మర్యాద అని ఇప్పుడు చదివాం కదా, యాజక మర్యాదను వారు తెలుసుకుని ఏంటి అందులో జీవిస్తూ బ్రతుకుతారంట. ఏ మర్యాద అండి? యాజక మర్యాద అంటే ఏంటి? రక్షణ పొందిన వారికి దేవుడు ఒక విలువనిచ్చాడు, ఒక బిరుదునిచ్చాడు, ఒక అర్హతనిచ్చాడు వారికి. ఈనాటి విశ్వాస జీవితం ఆ జీవితంలోనే హీన దశకు చేరిపోతూ ఉంది. అర్థమవుతుందని చెప్పేది.
ఈనాటి విశ్వాస సంబంధం జీవితం రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరూ కూడా ఆ విశ్వాస జీవితంలో నివదండి ఇంకా విశ్వాసం అవిశ్వాసం బలహీనమైన ఇంకా పనికిరాని విశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఈ యాజక మర్యాదలకు ఎక్కడ వెళ్తారు? అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం. విశ్వాస జీవితంలో ఎవరు చాలా మందితో అణగారిపోతూ ఉన్నాయి. ఎదుగుతూ ఉన్న వారికి యాజక మర్యాద అలవాటు అవుద్ది. ఆత్మీయ జీవితంలో రక్షణ విలువ అర్థమైన వారికి మాత్రమే యాజక మర్యాద అర్థమవుద్దంట. కానీ చాలామంది దాన్ని అధిగమించి యాజక సమూహ అనుభవంలోకి చాలామంది చేరలేకపోతున్నారు. విశ్వాసం జీవితంలో హీనైపోతున్నారు, బలహీనైపోతున్నారు, దిగజారిపోతున్నారు. కొంతకాలానికి విశ్వాసంతో కూడా బ్రతకట్లేదు. కొంతకాలానికి చాలామంది ఆ విశ్వాస జీవితాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. దేవుని ఆలోచన మన ఆత్మీయత అంతకంతకు ఎదగాలనే అనేది అంతకంతకు వద్దులనేటువంటిది ఆయన ఆలోచన. కానీ రాను అంతకు దిగజారిపోతున్న పరిస్థితిని వాక్యం గుర్తు చేస్తారు. చూడండి, ఒక మాట చూద్దాం మనకు అర్థం అవ్వడానికి. పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 9 ఉంటాయి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వాని గుణాతిశయను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై అండి. రక్షణ వలన గౌరవ మర్యాదలు, రక్షణకర్త అయిన దేవుని యొక్క విధానాలు తెలిసిన వారి జీవితంలో ఈ యాజక మర్యాదలు నడిపించబడతారు. ఎందువలన దేవుడు ముందుగానే తన భక్తుల ద్వారా ముందు ఈ విషయాలు తెలియపరిచించాడు. రాజులేని యాజక సమూహములో దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. యాజక విధానం ఏంటి, ఏమని తెలియపరుస్తుంది మనకి? యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదంట, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడంట. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి అంటే ఈనాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వారి జీవితంలో క్రీస్తు మాదిరి రావాలి, క్రీస్తు మర్యాద రావాలి. దేవుని యొక్క ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని తెలియపరుస్తుందంటే యాజక మర్యాద అనేటువంటిది. యాజకుడు ఏం చేస్తాడంటే ధూపం వేస్తాడు. ఏం చేస్తాడంటే యాజకుడు ఎప్పుడు కూడా ధూపం ఎక్కడా కూడా ధూపం ఆకపోకుండా బలిపీఠ మీద మించి అగ్ని మండేలా చేస్తాడంట. అందరి కొరకు భారంగా ప్రార్థన చేస్తాడు, వేడుకుంటాడు. వారి వారి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి, వారి బలహీనతలను బట్టి విడుదల పొందాలని ఎప్పుడూ కూడా యాజకుడు ధూపం వేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రక్షణ పొంది రక్షణ మర్యాదలు, గౌరవాలు ఎరిగిన వారి జీవితంలో యాజక మర్యాదని కలిగి ఉంటాడంట. ప్రియమైన దేవుని అంటే దేవుని యొక్క భారాన్ని రక్షణ పొందిన వ్యక్తి కూడా తీసుకుంటాడంట. తదుపరి రక్షణ పొందిన తర్వాత కొద్ది కాలానికి యాజక మర్యాదలకు వెళ్తాడంట. ఏం చేస్తాడు యాజక మర్యాద అంటే? యేసుప్రభు ఏం చేశాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం బట్టి మనం చూస్తే తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏం చేస్తాడంటే ధూపం అంటే ప్రార్థన. ఏం చేస్తాడు? మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయాలండి ఏం చేయాలి? మనం కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? మన కొరకేనా? ఎవరి కొరకు చేయాలి? అందరి కొరకు చేయాలంట.
చాలామందికి పేర్లు కూడా తెలియదు. దేవుని సందుకు వచ్చే వాళ్ళు అందరి పేర్లు కూడా తెలియదు. కారణం ఏంటి? మనకి ఎందుకు అనుకుంటారు? తెలిస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అవునే కదా. తెలుసుకుంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తెలియడానికి అసలు గొడవే లేదు, శుభ్రంగా పుట్టుకోవచ్చు. ఏం కావాలంటే ప్రభు వాక్యం గుర్చేదంటే రక్షణ పొందిన వారి జీవితంలో దేవుని ద్వారా కలిగిన గౌరవ మర్యాదలు, నువ్వు కొన్ని మర్యాదలు నేర్చుకోవాలి ఈ ఆత్మీయ జీవితంలో. అదే యాజక మర్యాద. యాజకుడు ఎలాగైతే నిత్యము ధూపం వేస్తూ ఉంటాడో, జకరి ఎలాగైతే ధూపం వేసాడు తన వంతు తనకు వచ్చినప్పుడు, మనం కూడా ప్రేమ తన పిల్లలుగా మనం రాజుని యాజక సమూహంలో చేర్చబడిన మనం దేవుని మనస్సు కలిగిన వారమై ప్రతి వారు కూడా సేవాభారం కలిగి దేవుని మనస్సు కలిగి దేవుని యొక్క మాదిరిలో ఆయన యొక్క అడుగు చేయడంలో మనము కూడా ఈనాడు విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తాం. ఈ లాక్డౌన్ వచ్చిన చాలామంది విజ్ఞాపన ఎగిరిపోయింది. ఆత్రం స్తోత్రం ఆమెను ఎక్కువైపోయింది. ఏమైపోయిందంటే ఎంతమంది అడిగి అమ్మ సరిగ్గా చేద్దాం, సరిగ్గా చేయట్లేదండి ప్రార్థన. అంటే దేవుని ద్వారా కలిగిన గౌరవ మర్యాదలు ఏమవుతుంది అంటే ముందు చెప్పాను కదా, మంట కలిసిపోతున్నాయి, అలాగే మట్టి పాలైపోతుందని చెప్పాను. చూసారా? ఆ మర్యాదలను కొంచెం ముందు కొనసాగకపోవటం ఇక అదే జీవితం, ఇక అంతే. యాజక మర్యాదలకు ఆ వ్యక్తి రాలేకపోతానంటే అతని జీవితం దేవుని ద్వారా కలిగిన గౌరవ మర్యాదలు కాపాడలేకపోతాడు ఆ వ్యక్తి. సైనికులు ఉంటారు కోటలో, అదేనా తెలుసా? రాజు యొక్క ప్రాకారంలోకి ఎవడు వెళ్ళకోకుండా అందరూ ఎన్నితారంట చుట్టూ కాపాడతారు. అవసరం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. ఏం చేయాలి? వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి? వాళ్ళ గురి ఏంటంటే రాజుని కాపాడాలి. అందుకే వాళ్ళు నియమించబడ్డారు. అలాగే మనం ఎందుకు నియమించబడ్డాం తెలుసా? రక్షణ పొందిన మనం దేవుని భారాన్ని కలిగి ఉండటానికి. ప్రభువా, మేము కూడా నీ మాదిరి, నీ భారము, నీ ఆలోచన, నీ ప్రణాళికలు మేము కూడా కలిగి ఉంటాం. నీ ద్వారా మాకు గౌరవ మర్యాదలు కలిగినాయి, నీ ద్వారా మేము ఈ రీతిగా ఉన్నాం అని దావీదు ఎలాగైతే తీర్మానం కలిగి కృతజ్ఞుడై ఆయన ఎంతగానో హెచ్చించి రారాజన దేవుని ఎంతగానో హెచ్చించి గణపరిచాడో, అలాగే మనము కూడా యాజక మర్యాదలో మన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనా సంబంధంగా, ఆత్మ సంబంధంగా, విజ్ఞాపన సంబంధంగా అనేకుల కొరకై మనం ప్రార్థన చేయాలి. అదేం చెప్పాడు తెలుసా? తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అది మంచిది అన్నాడు. ఏంటి? అందరి కొరకు ప్రార్థన చేయటం. ఏమంటున్నాడు? 1 తిమోతి 2:2 ఏమన్నాడంటే చదవసలేదు కానీ అందరి కొరకు విజ్ఞాపన చేయండి, అది మంచిది, దేవునికి అది యుక్తమైంది, దేవుడికి అది ఇష్టమైంది. దేవుడికి ఎవరిష్టం తెలుసా అండి? ఎవరిష్టం దేవుడికి? విజ్ఞాపన కర్తలు అంటే బాగా ఇష్టం దేవుడికి. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే కాదండి, విజ్ఞాపన కర్తలు అంటే దేవుడికి ఇష్టం. ఎందువలన? దేవుడి మనసు అదే, దేవుడి భారం అదే. ఆయన తండ్రి కుడి పార్శ్వం ఆనుకుని ఉన్నప్పుడు కూడా తానే మన పక్షంగా, మన బలహీనతను చూసి మన పక్షంగా తానే విజ్ఞాపన చేస్తానంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత భారాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఇప్పటికీ చాలా చేయొచ్చిన వాడు మనకు 40 దెబ్బలు, గడ్డి పనికి ఇరువైన పెడితే మాటలు, పిడుగుద్దులు, ఉమ్ములు, ఎంతగానో గాయాలు పాలు, రక్తాన్ని చిందించి శిలువపై వేలాడి ప్రాణం సైతం పెట్టాను అని ఇంక పర్లేదు కానీ హాయిగా పడిపోయాడు. మనం కొంచెం తినేద్దాం, ఇంకేమన్నా నేనేం చేశాను తెలుసా, నేను ఎలా చేశాను తెలుసా, ఇంకా ప్రభు ఏం చెప్పుకోవాలి, ఇది పైకి దోతలు ఏం చెప్పుకోవాలి, ఏం చేశాను తెలిసి కిందకి వెళ్ళాను. నాకు ఎప్పుడు ఆరాధన చేస్తుండేవాడు మీరు, ఇప్పుడు నాకు వెళ్ళి ఏం చేశాను అనుకుంటున్నారా, ఆరాధన చేశాను అనుకుంటున్నారా?
ఆయన చేయాల్సిన విధిని ఆయన చేశాడు. మనం చేయాల్సిన విధిని చేయలేకపోతున్నాం, చేయవలసింది కూడా చేయలేకపోతున్నాం. రాజులని యాజక మర్యాదలోనికి మనం వెళ్ళలేకపోతున్న స్థితిని దేవుని యొక్క వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుడు, యాజక మర్యాదలో ఈనాడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆ మర్యాదను కదా. అందుకే మూలవాక్యం చూసాం కదా, యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను కానీ వారు మాత్రం ఆ మర్యాదలోకి రాలేదంట. భయభక్తులతో కూడిన ఆత్మ సంబంధమైన మర్యాదలోకి వారు రాలేదు. సర్వలోక జనుల మర్యాద చొప్పున ఉన్నారంట. ఈ లోక మర్యాదల్లో, ఈ భూ సంబంధమైన మర్యాదలో వారు ఇష్టపడ్డారు. కానీ రాజు దావీదు చెప్తున్నాడయ్యా, నీ రక్షణ వలన నాకు గౌరవ మర్యాద కలిగినవి అని సాక్షిగా జీవించాయి. అందుకే విజ్ఞాపనకర్తగా యాజక మర్యాదలో నడిపించబడిన పరిస్థితుల్లో ఈనాడు మనందరం కూడా దేవుని యొక్క మనస్సు కలిగి జీవించాలనే విషయాన్ని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఉన్నామో, ఏ రీతిగా ఉన్నామో పరిశీలన చేసుకుంటూ సమయంలో ఆ రీతిగా వాక్యానుసారంగా ఈ భూసమ మర్యాదలను ప్రక్కకొచ్చి రక్షణ ద్వారా కలిగిన మర్యాద మనకి ఎంతగా దేవుని ద్వారా దాంత కలిగిందో, మర్యాద కలిగిందో అది ఎరిగిన వారిని కృతజ్ఞతమై జీవిస్తూ దేవుని మనసు కలిగి యాజక మర్యాదలకు నడిపించబడి విజ్ఞాపనకర్తలుగా అనేకుల కొరకు ప్రార్థించే దేవుని మనస్సు మాత్రం కూడా కలిగి, ఇక్కడ కలిగి లేకపోతే ప్రభువు దగ్గరికి క్షమాపణ కోరి, ప్రభువా ఇక మీద నాకు అట్టి జీవితం, అట్టి మనస్సు నాకు ఇచ్చి నన్ను నడిపించు ప్రభువా నీ మర్యాదలు అని ఆయన వేడుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కొద్ది మాటలని మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం మోకరించుదాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ వాక్యాన్ని విన్నాను క్లుప్తంగా. ఈ మొదటి ఆరాధనలో మనం ఆయన నామాన్ని గ్రహించే జీవితాన్ని మనకి ఇచ్చారు. ఎలా ఉండాలి, ఎలా ఉన్నాం మనం అనే విషయాలు ప్రభు మనకు ఎంతగానో తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి సమయం ఎలా ఉంటున్నామో వేదికగా ప్రభు దగ్గర, ప్రభు మీ సహాయం మాకు దయచేయండి. రక్షణ గౌరవ విధానాలని మర్యాదని మర్చిపోయానయ్యా, నాకు అర్థం కావట్లేదు. యాజక మర్యాదలకు ఇంకేం వెళ్ళగలుగుతున్నానయ్యా? యాజక మర్యాద నేను గ్రహించలేకపోతున్నానయ్యా. సేవా భారాన్ని కానీ, యాజక భారాన్ని కానీ, మీ మాదిరిని కానీ, మీ మనస్సుని కానీ, మీ భారాన్ని కానీ కనుగొనలేకపోతున్నాను. దిద్దుబాటు చేసుకుంటూ ప్రార్థించారు. ప్రేరేపించడం ప్రార్థించండి. దేవా అయ్యా, ఇంతవరకు నాయన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న ఆరాధనలు మీరు తోడుకొని మీ ప్రేమ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, వాక్య పరిచయలు మీ దాస్తులు మీరు బలపరిచి నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే దేవా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, మేము భయభక్తులతో కూడినటువంటి మర్యాదను నాయన కలిగి జీవించుటకు మీ సహాయం దయచేయండి ప్రభా. గత 2 వారాలుగా ప్రభా అయా లోక సంబంధమైన మర్యాదలు, అయా పూర్వకాలపు మర్యాదలు, అయా దేవా నాయన అలాంటి మర్యాదలు వద్దని ప్రభా మీరు మాట్లాడి హెచ్చరించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా దేవా నాయన నాయన మీరు భయభక్తులతో కూడినటువంటి మర్యాద నాయన. అయ్యా మేము తప్పు చేస్తున్నప్పుడు నాయన, అయా దేవా నాయన తప్పు చేయకూడదని నాయన భయభక్తులతో కూడినటువంటి మర్యాదను నాకు నేర్పించమని దేవా మీ బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకునిచున్నాను ప్రభా. దయగలిగిన నా దేవా రక్షకుడా మీ పరిశుద్ధమైన పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ రక్షణ వలన అయా గొప్ప గౌరవ ప్రభావములు మహిమలు అయా దేవా ఇస్తున్న గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ వారు మన అయినా ఏ పాటి వారం ప్రభా నాయన ఇంతగానో నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ పాటిగాను ప్రభా నాయన. అందుని బట్టి నీకు వేలాదిగా స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. విధానము సిగ్గుపరిచి కట్నాలు యాని రేపిన
వచ్చిన పరిస్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా, నిన్ను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకు పనికిరాని జీవితాన్ని ప్రేమించి దేవా, అయ్యా దేవా నాయన, ఎవరు ప్రేమించినప్పుడు ప్రేమించే గొప్ప మనసు కలిగిన దేవుడు నా తండ్రి, అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు కానీ ప్రభు ఏమీ లేనప్పుడు అయ్యా నిలిచే గొప్ప దేవుడు తండ్రి, అయ్యా ప్రేమ ముండిన దేవా, అందరూ బట్టి మీ పేరాదిగా స్తుతించున్నాను. మీ రక్షణ బట్టి ప్రభా, మీ రకంగా సంఘంలో సమాజంలో గౌరవంగా బ్రతుకుచున్నామంటే అది గొప్ప మీ రక్షణే ప్రభా, అందరూ బట్టి మీ పేరాదిగా స్తుతించున్నాను. అందరికీ కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవా, అనేక పర్యాయాలు మీ నిర్లక్ష్యం చేశానయ్యా, నన్ను క్షమించండి. అయ్యా దేవా, మీ రక్షణానందమును మరలా నాలో పుట్టించండి ప్రభా. అయ్యా దేవా, దృఢమైన విశ్వాసమును నైనా అయ్యా సమ్మతి గల మనస్సును నాకు అనుగ్రహించమని ప్రతిమలాడుకుంటున్నాను ప్రభా. దయగలిగిన నా దేవా రక్షకుడా, మీ పరిశుద్ధమైన పాదములకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా యాజక ధర్మమును అయ్యా దేవా ధర్మం చొప్పున నడుచుకోలేని దాన్ని నన్ను క్షమించండి. రక్షించబడి కూడా ప్రభా యాజక ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి దాన్ని నన్ను క్షమించండి నాయన. అనేకులకు వచ్చి విజ్ఞాపన చేయాలని సెలవిచ్చారు ప్రభా. దోపాతిని చేత పట్టుకుని ఎప్పుడు నిత్యము ప్రార్థించమని సెలవిచ్చారు ప్రభా. అటు ప్రార్థించి ఆత్మను విడిచిపెట్టాను దయతో క్షమించండి నాయన. అయ్యా దేవా నాయన, మీ ఎక్కువ చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను. అయ్యా దేవ యాజక సమూహమును కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా నాయన, మీ మాట విని నాయన అనేకులకు చింతను విజ్ఞాపన చేసి ప్రభా ప్రార్థించి ఆత్మను నాకు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను. అయ్యా వాక్యం వినినట్లు ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. అయ్యా నీరు కట్టి వాక్యాన్ని ఫలింపచేయండి నాయన. అయ్యా అనేకులకు నాయన మాదిరికరమైన జీవితం నేను జీవించి ప్రభా అయ్యా మీలో బలపడడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. దయగలిగిన నా తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిని బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆత్మీయ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా అయ్యా ఇంకను నాయన మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. అయ్యా మీరు బలపరిచి మీ గాయపడిన హస్తము చేతని తాకమని బ్రతిమలాడుకుంటున్నాను. మీరు ఆశలు ఇంకను మీరు ఎత్తిపెట్టి వాడుకోనండి ప్రభా. బలమైన మీ వర్తమానములు నాయన మీరు ఆశలు వాటిని వెలువడించబని దేవా మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ తండ్రి అయినటువంటి యేసు పరిశుద్ధమైన శక్తి గల బలమైన నామములో ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుడా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుడా. నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నిన్ను మించిన దేవుడు లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన తండ్రి, మీ పాదములు పొందనాలయ్యా. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచి ప్రభుత్వానికి ఆదరించి బలపరిచి మా ప్రతి విషయాల్లో మాకు మీరు తోడై ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమను, మీ దయను ఇంతవరకు మాకు తోడు ఉంచారు ప్రభాస్తుతులు. ఇది నాన్న మాకు సహాయం చేసి ఆరాధనలో తోడై ఉన్నందుకై మీకు స్తోత్రాలు. విన్న మాటలంతా హృదయాలు ఫలిపచేయండి. వాక్యానుసారమైన జీవితం మీరు దయచేయండి దేవా. మిమ్మల్ని బట్టి మేము గౌరవ మర్యాదలు మేము కలుగుతున్నాం. లేదా మీ వాక్యం సెలవిస్తున్న యాజక మర్యాదలు నడిపించబడడానికి మీ సహాయతం అందరికీ దయచేయండి నాయన. అయ్యా మీ వాక్యానుసారం నడిపింపు మాకు దయచేయండి. మా యొక్క సొంత నడిపింపులో మేము ఉండక, సొంత ఉద్దేశాలతో మేము పెడక నాయన, మీ చిత్తాన్ని చేస్తూ జీవించే జీవితాన్ని మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉన్నారో, బిడ్డలందరినీ దర్శించండి. నెమ్మదిని, శాంతిని, ఆయన ఆరోగ్యాన్ని మీరు దయచండి. కృపా క్షేమాలను గ్రహించండి దేవ. వారికి కలిగి లేకుండా తీసుకొచ్చిన ఈ కానుకలు మీరు దీవించి మీ పరిచయాలు వాడుకోండి. తగు ఫలములను, ఆశీర్వాదములను బిడ్డల జీవితం మీరు అనుగ్రహించండి. వారి ప్రతి అవస్థను మీ మహిమస్సును తీర్చండి. పదవలేని వారు, కొరతలేని వారికి మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు దేవా. నాయన దుర్దినాలు, ఇచ్చట దినాల్లో మరింత మీకు సమీపంగా ఉండి మీ చిత్తాన్ని చేస్తూ మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డగా ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి నడిపించి సమస్త ఆటంకాలు దూరపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా కొరకు మరణించి తిరిగి లేచిన నజరేయుడని యేసయ్య నామం బట్టి స్తుతించి ప్రార్థించి ప్రతిమారి అడిగి వేడుకొనుచు నా పరమ తండ్రి. ఆమె. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనకు ఆయన సేవించి ప్రేమించే బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే అపవాదికులకి అంత నాశనం, శిలువ రక్తమే స్తుతులు స్తోత్రాలు పరమతండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. సెలవు.